వెల్కమ్ టు నీలో ఆర్ట్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే టీవీఎస్ రైడర్ 125 గురించి వీడియో చేయమని చాలామంది అడిగారు అనమాట. అయితే ఆ బైక్ సంబంధించి ఓనర్షిప్ రివ్యూ అయితే మనం ఇంత వేగం చేయలేం, కానీ సో రైడ్ రివ్యూ అయితే మాత్రం, లేదంటే వాక్ అరౌండ్ రివ్యూ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. సో ఇంప్రెషన్ కూడా దీనిలో అయితే నేను చెప్పగలను. ఈ బైక్ సంబంధించి సో బైక్ని అయితే టెస్ట్ రైడ్ చేశాను కాబట్టి ఆ బైక్ మొత్తం అంటే దగ్గర నుంచి చూసాం కాబట్టి దాని కలర్ ఏ విధంగా ఉంది ఇదంతా కూడా మనం చెక్ చేసాం కాబట్టి సో నేను మీకైతే నా ఫీడ్బ్యాక్ని అయితే చెప్పగలను. ఫ్రెండ్స్, ఈ టీవీఎస్ రైడర్ 125 సీసీ స్పెసిఫికేషన్స్ అయితే ఒక 2 నిమిషాలు చూద్దాం. సో ఈ బైక్ యొక్క ఇంజిన్ తీసుకున్నట్టయితే 124.8 సీసీ ఉంటుంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో అయితే ఈ బైక్ మనకు వస్తుంది. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 11.38 PS at 7500 RPM వద్ద రిలీజ్ చేస్తుంది. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 11.2 న్యూటన్ మీటర్ 6000 RPM వద్ద అయితే రిలీజ్ చేస్తుంది. ఫ్రంట్ బ్రేక్ మనకి డిస్క్ కావాలన్నా ఉంది, డ్రమ్ కావాలన్నా ఉంది. దానికి ఒక 4-5 వేలు ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఫ్యూయల్ కెపాసిటీ అయితే మాత్రం 10 లీటర్స్ ఉంటుందన్నమాట. ఈ బైక్ అయితే మనకి నాకు తెలిసి మనకి బుకింగ్ వచ్చేటప్పటికి ఒక 1 వీక్ 10 డేస్ అయితే ఈజీగా పడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రతి షోరూంలో కూడా డిస్ప్లే కోసం అయితే కొన్ని బైక్స్ అయితే పంపించడం జరిగింది. ఒక్కొక్క షోరూంలో ఒక్కొక్క కలర్ బైక్ అయితే మీకు అవైలబిలిటీ ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఎపీరియన్సే బెస్ట్ ఎపీరియన్స్ అన్నట్టుగా ఈ బైక్ మనకి చూడగానే నచ్చేస్తుంది అనమాట. సో 150 సీసీ సిగ్మెంట్ లుక్ అయితే ఉంటుంది. ఈ బైక్ యొక్క సైడ్ ప్యానల్స్ మీద తీసుకున్నట్టయితే రైడర్ అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. అలాగే ట్యాంక్ కౌల్స్ మీద అయితే హార్స్ 3D బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క బాడీ కలర్తో మ్యాచ్ చేస్తూ ఇంజిన్కి ఒక కౌల్ అయితే ఇవ్వడం జరిగింది. అది చాలా అట్రాక్టివ్గా మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ బైక్లో మనకి ETFI టెక్నాలజీ అయితే ఉంటుంది. సో ETFI అంటే ఈకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్. సో దీని మీద నేను ఒక వీడియో అయితే చేశాను ప్రీవియస్గా. ఫ్రెండ్స్, ఈ బైక్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్రేకింగ్ అనమాట. సో బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే చాలా బాగుంది. దీంట్లో మనకి సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. సో వెనకాల బ్రేక్ అప్లై చేసినా, ముందు బ్రేక్ అప్లై చేసినా 2 బ్రేకులు అయితే కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. వీడియోలో మీరు చూద్దరు కానీ. అలాగే ఈ బైక్లో మనకి పెట్రోల్ డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది. దీనివల్ల డిస్క్ వేగంగా హీట్ ఎక్కకుండా ఉంటుందన్నమాట. బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బైక్లో మనకి ఫ్రంట్ టైర్ తీసుకున్నట్టయితే 80/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ తీసుకుంటే 100/90 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఈ బైక్లో మనకి స్ప్లిట్ సీట్ ఉంటుంది. అలాగే పిలియన్ గ్రాబ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, అది కూడా వెడల్పుగా ఉంది. సో పిలియన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కూడా ఈ బైక్ని అయితే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనకి శారీ గార్డ్ ఉంది. అలాగే పిలియన్ ఫుట్ రెస్ట్లు అయితే మనకి 160-200 సీసీ సిగ్మెంట్లో ఉన్నంత బిల్ట్ క్వాలిటీతో అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఫుట్ ప్యాడ్స్ తీసుకున్నట్టయితే 160-200 సీసీ సిగ్మెంట్లో ఉన్న బైక్స్ వల్లే ఫుట్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంటుంది, నో ప్రాబ్లం. అలాగే చైన్ తీసుకుంటే ఓపెన్ చైన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ ల్యూబు, చైన్ క్లీన్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇది 125 సీసీ బైక్ అయినప్పటికీ కిక్ స్టార్ట్ అయితే లేదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద మాత్రం ఈ బైక్ రన్ అవుతుంది. అండ్ ఈ బైక్ హ్యాండిల్ బార్ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ మనకి పాజింగ్ స్విచ్ ఉంటుంది, హై బీమ్, లో బీమ్, టర్న్ ఇండికేటర్ స్విచ్, అలాగే హార్న్. హ్యాండిల్ బార్లో రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఎక్కువ మోడ్, పవర్ మోడ్ బటన్ అయితే ఉంటుంది, సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. కన్సోల్ తీసుకున్నట్టయితే చూసారు కదా, మల్టీ కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే దీంట్లో మనకు ఉంది. సో గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, టైం ఉంది, స్పీడోమీటర్ ఉంది, RPM మీటర్ ఉంది, టెకోమీటర్, ఫ్యూయల్ వార్నింగ్ ఇండికేషన్ మనకి ఇక్కడ ఉంటుంది, ఓడోమీటర్ ఉంది, సో ట్రిప్ మీటర్ ఉంది. ఈ సైడ్ 2 బటన్స్ ఉంటాయి అన్నమాట. సో కింద బటన్ ప్రెస్ చేస్తే సో ఫ్యూయల్ యావరేజ్ వస్తుంది. అలాగే ఫ్యూయల్ రేంజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి పెట్రోల్ ఎంత దూరం వెళ్తే ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది, ఫ్యూయల్ యావరేజ్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క హ్యాండిల్ గ్రిప్ కానీ యాక్సలరేషన్ గ్రిప్ కానీ మనకి 160-200 సీసీ సిగ్మెంట్లో ఉన్నటువంటి బైక్కి ఇచ్చేంత క్వాలిటీతో అయితే ఉన్నాయి. బార్ అండ్ వెయిట్స్ అయితే ఉన్నాయి. అలాగే క్లచ్ లేవరు, బ్రేక్ లేవరు ఇవైతే మనకి 160-200 సీసీ సిగ్మెంట్ బిల్ట్ క్వాలిటీతో మనకి ఇవ్వడం జరిగిందనమాట ఈ బైక్లో. ఫ్రెండ్స్, ఎక్కువ మంది రైడర్స్ లైక్ చేసేటటువంటి ఎగ్జాస్ట్ నోట్ అయితే ఈ బైక్లో వినండి, అద్భుతంగా ఉంది. అయితే ఇప్పుడు నేను ఈ బైక్ అయితే రెడ్ కలర్ బైక్ అయితే మనకి పెద్దపాటు షోరూమ్ శ్రీకాకుళంకి అయితే వచ్చింది. వారైతే నాకు దీన్ని టెస్ట్ రైడ్ చేయడానికి, అలాగే వాక్ అరౌండ్ రివ్యూ చేయడానికి కూడా నాకు అవకాశం అయితే ఇచ్చారు. అందుని బట్టి పెద్దపాటు షోరూమ్ వారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను. ముఖ్యంగా రవిశంకర్ గారికి అయితే చాలా థ్యాంక్స్ అండి. పవర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి ఈ బైక్కి. పవర్ అయితే చాలా బాగుంది. సో బైక్ తీసిన వెంటనే మనకి అర్థమైపోతుంది అనమాట ఈ బైక్ యొక్క పవరు.
ఓకే, ఇన్స్టెంట్ పికప్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. 125 cc మంచి పికప్ ఉన్న బండి అని చెప్పుకోవచ్చు. సో జనరల్గా అయితే టెస్ట్ రైడ్కి ఎవరు, సో రవిశంకర్ గారు ఇప్పుడు చూశారు కదా, ఆయన అయితే మనకి పెద్దపాడు షోరూమ్ నుంచి టెస్ట్ రైడ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,10,000 అయితే ఉంటుందండి. హలో నీలు గారు, నా పేరు లాలు ప్రసాద్, నాది విజయనగరం జిల్లా బొబ్బిలి పక్కన లచ్చిపేట. నేను మీ ఎన్ఆర్ కంపెనీ ఆండ్రాయిడ్ని అయితే పర్చేజ్ చేశాను. అది అక్టోబర్ 26వ తారీఖున పర్చేజ్ చేసి నా బండికి అయితే వేసాను. అది ముందు 50 కిలోమీటర్ల మైలేజ్ అయితే వచ్చేది. హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ 2009 మోడల్, 2009 మోడల్. కాకపోతే మీది యూజ్ చేసిన తర్వాత 65 మైలేజ్ వచ్చింది, బాగానే వచ్చిందండి, బాగుంది ప్రోడక్ట్ అయితే. థ్యాంక్ యూ అండి నీలు గారు. ఈకో మోడ్లో వెళ్తున్నాను నేను, సో నేను 5th గేర్లో ఉన్నాను ఇప్పుడు. సో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇక్కడ ఉంది. సో డిస్ప్లే కూడా బాగానే ఉందండి, బాగానే కనిపిస్తుంది మనకి. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా బాగుందండి. ఇది మనం ఇప్పుడు 160 cc 200 cc తీసిన ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా నేను మీకు వినిపిస్తాను. బాగుంది. వైబ్రేషన్స్ కూడా, ఫుట్ ప్యాడ్స్ దగ్గర వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సస్పెన్షన్ ఏ విధంగా ఉంది, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉంటుంది. సస్పెన్షన్ ఏ విధంగా ఉందో చెప్తాను. సస్పెన్షన్ కూడా బాగానే ఉంది. సో ఫ్యామిలీకి కూడా కంఫర్ట్గానే ఉంటుంది. పిలియన్ కూర్చున్నా సరే మనకి కంఫర్ట్గానే ఉందన్నమాట. పిలియన్ మీద పడిపోవడం ఇలాగ ఏం లేదు. సో స్ప్లిట్ సీట్ ఇచ్చినప్పుడు కూడా వెడల్పాటి సీట్ ఇచ్చారు. సో సీట్కి అండర్ బూట్ స్పేస్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. మొబైల్ ఫోన్స్ ఇటువంటివి అయినా వర్షం పడేటప్పుడు మనం పెట్టుకునేటట్టు అండర్ సీట్ స్టోరేజ్ అయితే దీంట్లో ఉంది. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే మాత్రం ఎంటీ రోడ్స్ మీద బేబస్సం అనమాట. సో బాగుంది బండి అయితే. అసలు 125 cc బైక్ తీస్తున్నటువంటి ఫీలింగ్ అయితే లేదు, పక్కా చెప్పాలి. నాతో వచ్చాడు కదా బాలరాజ్ అనే మా అన్న, అయితే ఆయన అయితే ఏ బండి చూసినా నాకు వెంటనే తీసుకోవాలని ఫీల్ కలగలేదు, కానీ ఈ బండికి ఎందుకో నాకు ఆ ఫీల్ అయితే కలుగుతుందని చెప్పేసి ఆయన అనడం జరిగిందనమాట. ఈ బండి చూసిన వెంటనే మీరైతే ముచ్చపడతారు. గట్టి బండి తీసిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుద్ది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో మీకు ఒకవేళ ఈ బైక్ కనుక తీసుకోవాలంటే 1,10,000లో ఉంటుంది. సో డిస్ప్లేకి అయితే వచ్చాయన్నమాట ఈ బళ్ళు. ఇంకా షోరూమ్కి ఫుల్ ప్లెడ్జ్డ్గా అయితే రాలేదు, ఖచ్చితంగా వచ్చేస్తే మనకు ఒక 5-6 డేస్లో అయితే వచ్చేస్తాయి. సో దీంట్లో మనకి 4 కలర్ వేరియంట్లు అయితే అవైలబిలిటీ ఉంటుంది. సో ఎల్లో కలరు మీ అందరూ కూడా చూసారు లాంచ్ అయిన వెంటనే, రెడ్, బ్లూ, బ్లాక్, ఈ 4 కలర్స్లో అయితే ఉంటుంది ఇది. ఓకే, గేర్లో ఉంది, బండి స్టార్ట్ అయ్యి ఉంది. సైడ్ స్టాండ్ చేస్తే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంది కాబట్టి బండి అయితే ఆగిపోయింది. ఓకే, మళ్ళీ ఇప్పుడు సైడ్ స్టాండ్ వేసి ఉండి గేర్లో ఉందంటే బండి అయితే స్టార్ట్ కాదు. చూసారు కదా, బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు. ఇది మంచి సేఫ్టీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఉంటుంది. ఓకే, మొబైల్ ఫోన్ ఈజీగా పెట్టేయచ్చు అనమాట. వర్షం పడేటప్పుడు ఫోన్ పెట్టేయడానికి బాగుంటుంది. ఓకే, ఇదంతా అయితే ప్లాస్టిక్ ఫెండర్స్, లోపల ట్యాంక్ ఉంటే ఇదంతా ప్లాస్టిక్ కౌల్స్ అనమాట. కానీ పర్లేదు, బిల్ట్ క్వాలిటీ విషయంలో అయితే మాత్రం బాగున్నాయి ఇవి. సో ఇంజిన్ విషయంలో మరి ఏమాత్రం తేడా లేదు. ఇక్కడ కెటలిటిక్ కన్వర్టర్ అయితే మనకు ఉంది. సో ఇంజిన్ ఓవర్ హీట్ కూడా పెద్ద ఏం అవ్వట్లేదు, బాగానే ఉంది. సో 125 cc సెగ్మెంట్లో ఇది ది బెస్ట్ బైక్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ టర్న్ ఇండికేటర్స్ అయితే మాత్రం బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆన్ చేయండి. చూసారు కదా, టెయిల్ ల్యాంప్ ఎల్ఈడి ఈ మోడల్ కూడా చాలా బాగుంది. సో ఫ్రంట్ కూడా మనకి ఎల్ఈడీలో అయితే డిఆర్ఎల్ ఉంది. సో డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. ఇవి హెడ్ లైట్ కూడా మొత్తం ఎల్ఈడి అనమాట. సో టీవీఎస్లో లైటింగ్ విషయంలో మనం మరి చూడాల్సిన అవసరం అయితే లేదు. టైర్లు కూడా రోడ్ గ్రిప్ అయితే బాగానే ఉన్నాయి. బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగానే ఉంది ఈ బండిది. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉందన్నమాట బ్యాక్ సైడ్. ఫ్రెండ్స్, ఈ బైక్ అయితే మాత్రం 150-160 cc సెగ్మెంట్లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. సో లాంగ్ రైడ్స్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంటుంది. సో హ్యాండిల్ బార్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఇది మరీ ఒంగో అక్కర్లేదు. మైలేజ్ అయితే 55-60 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. సో దీంట్లో అయితే ఇక్కడ మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మైలేజ్ అయితే 55-60 వరకు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
కార్నరింగ్లో కూడా ఇబ్బంది లేకుండా అయితే పర్ఫామ్ చేస్తుంది. మరి ఓవర్ కార్నరింగ్ అయితే పనికిరాదు, ఎందుకంటే కొంచెం సన్నం టైర్లు కదా. టైర్లను అయితే మీకు నచ్చితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మైలేజ్ డ్రాప్ అవుద్ది ఖచ్చితంగా. సో దీంట్లో బ్రేక్స్ అయితే మనకి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది, ABS అయితే లేదు. సో వెనక బ్రేక్ ప్రెస్ చేస్తుంటే ఫ్రంట్ బ్రేక్లో మూమెంట్స్ అయితే మనకు తెలుస్తూ ఉన్నాయి. సో సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారనమాట దీనికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్స్ అండి, మీరు బాగా సపోర్ట్ చేశారు. ఓకే, చూసారు కదా గైస్, ఈ బైక్ యొక్క వాక్ అరౌండ్ రివ్యూ అయితే. ఎవరైనా సరే ఓనర్షిప్ రివ్యూ అయితే మనకి ఇస్తారు కదా, అవకాశం ఇస్తారు కదా. ఈ బైక్ కొని వాడిన వారు ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీనిలో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. ఇప్పుడైతే మనం ప్రోస్ కాన్స్ ఒక 2-3 కిలోమీటర్లు తిరిగేసి చెప్పడం అంటే అది కుదరని వ్యవహారం అనమాట. దీని కంప్లీట్ మైలేజ్ కూడా మనకి అంతంత మాత్రమే, అక్కడ రేంజ్ అయితే చూపిస్తుంటుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్లో ఉన్నటువంటి పెట్రోల్తో రేంజ్ అయితే చూపిస్తుంటుంది. అలాగే యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్ అయితే చూపిస్తూ ఉంటుంది. కానీ పక్కా మైలేజ్ అయితే మనం చెప్పేయలేము. ఇదేంటంటే వాక్ అరౌండ్ రివ్యూ అని అయితే మాత్రం చెప్పుకోవచ్చు అనమాట. ఓనర్షిప్ రివ్యూ అయితే త్వరలో వస్తుంది. అద్భుతమైనటువంటి వీడియో అయితే మీ ముందు పెడతాను నేను. సో ఈ వీడియో నేను ఇక్కడ టైం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.